దేవుని వాక్యం విని వాళ్ళలో పాల్పొందుతాం. చూడండి, దేవుని వాక్యంలో మొదటి కొరింథీ 11వ అధ్యాయం మళ్ళీ చదువుదాం. మొదటి కొరింథీ 11వ అధ్యాయం 23, 24, 25 వచనాలు మళ్ళీ చదువుదాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైనా క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను. కనుక ఈ మాటల ద్వారా ప్రభు బలలో మనం పాల్పొందినట్లు ప్రభువే మరి మనకు సహాయము చేయనుగాక. దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుంటాము. బలలో పాల్పొందేటప్పుడు దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని మన బలలో పాల్పొందుతాం. చూడండి, దేవుని వాక్యంలో వ్రాయబడినటువంటి ఈ సంగతులు మనము జ్ఞాపకం చేసుకుని బలలో పాల్పొందేటప్పుడు మన యొక్క ప్రతి పరిస్థితిని కూడా ఏం చేసుకోవాలి, ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ప్రతి పరిస్థితిని కూడా పరిశీలన చేసుకోవాలి. అంటే ప్రతి విషయం పరిశీలించుకోవాలంటే దాని అర్థం ఏంటంటే, మనలో ఒకవేళ ఏదైనా లోపం, ఇబ్బంది, ఇతరులతో అసమాధాన పరిస్థితులు మనకుంటే కనుక పరీక్షించుకొని బలలో పాలు పొందాలి. మనకేంటంటే సహజంగా బల దగ్గరికి వచ్చేటప్పుడు మనకు కొన్ని హెచ్చరికలు ఇవ్వబడతాయి. అంటే అయోగ్యంగా బలలో పాలు పొందొద్దు, యోగ్యముగా పాలు పొందాలి. అంటే సరి చేసుకోవాలి. ఏ లోపం ఉందో మనం సరి చేసుకుని జ్ఞాపకం చేసుకోవాలి, సరి చేసుకుని పాలు పొందాలని. కాబట్టి అనేకమైన విషయాలు మన జీవితంలో మనకు సంభవిస్తుంటాయి, రకరకాలైన పరిస్థితులు. ఎందుకంటే పాడు లోకంలో మనం ఉన్నాం కనుక, దుష్ట లోకంలో ఉన్నాం కనుక, అపాయకరమైన కాలంలో మనం ఉన్నాం కనుక మనకి ఎన్నో పరిస్థితులు సంభవించేవిగా ఉంటాయి కదా. లోకంలో ఉన్నాం, లోకస్తుల మధ్యన ఉన్నాం. తర్వాత సాతాను చెలామణి అవుతున్న రాజ్యంలో ఉన్నాం. వాస్తవంగా ఈ లోకం వాడిది కాదు, సాతానుది కాదు. అయితే వాడు ఏం చేశాడంటే దీన్ని ఆక్యుపై చేశాడు, ఆక్రమించుకున్నాడు. ఆక్రమించుకున్నప్పుడు వాని యొక్క మరి చెలామణి అయిపోతున్నాడు, వాని పెత్తనం, వాడు అనుకున్నదల్లా చేసేస్తున్నాడు సాతానుడు. దేవుని సృష్టి, దేవుడు నిర్మాణం చేసిన సృష్టిలో సాతాను యొక్క పెత్తనం ఎక్కువైపోయింది. అందువల్ల మనం లోకంలో ఉన్నాము. లోకంలో ఉన్నటువంటి సాతాను వలన అనేకమైనటువంటి ఆపదలు మనకు సంభవిస్తూ ఉంటాయి. వాటన్నిటినీ ఎట్లా ఎదుర్కోవాలో మనకు తెలియక సతమతం అయ్యే పరిస్థితుల్లో కొంత స్లిప్ అవుతాం, బ్యాలెన్స్ కోల్పోతాం. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ప్రభువుకు అప్పగించుకొని సరి చేసుకోవాలి. ఒకవేళ మనలో ఏమైనా లోపం ఉందేమో, మనలో ఏమైనా ఎక్కడైనా మాటల వలన కానీ ప్రవర్తన వలన అపరాధం ఉంటే సరి చేసుకోవాల్సిన అవసరత ఉన్నది. సరే, ఇక్కడ ఇంకో విషయం సరి చేసుకుని ఏం చేయాలా? చాలామంది ఏం చేస్తారంటే, నేను గమనించాను, చాలామందిని గమనించింది ఏంటంటే, ఎందుకండి మీరు మందిరానికి రావట్లేదు అని అడిగామనుకోండి. అదండి ఆ పక్కింటి వాళ్ళతో గొడవ అయిందండి, అందువల్ల అక్కడి నుంచి నాకు మందిరం రావడానికి మనసు చల్లలేదని అంటారు. లేకపోతే ఎందుకు మీరు బలలో పాలు పొందట్లేదు అని అడిగితే కొందరిని, అంటే అడిగామనుకోండి, వాళ్ళు ఏమంటారంటే, లేదండి నేను ఒక ఆయనకి నాకు ఇబ్బంది అయింది, లేదా ఒక ఆమెకి నాకు ఇబ్బంది అయింది, అందుకని నాకు మనసు ఒప్పలేదు బలలో చేయడానికి, అందుకే చేయలేదు అంటాను. కానీ ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు, ఎంత మాత్రం అది సరైన విషయం కాదు. బలలో మనం పాలు పొందకపోవడం అనేది, మనం ఒకళ్ళ పరీక్షించుకొని సరి చేసుకుని పాలు పొందితే మంచిదే, పరీక్షించుకోకుండా పాలు పొందితేనే తప్పు. ఇప్పుడు నీకు అర్థమైంది ఏంటంట, ఇంకో వ్యక్తితో నీకు భేదం ఉందని అర్థమైనప్పుడు దాన్ని ఏం చేయాలి? ప్రభువా పలానా విషయంలో సమస్య ఉంది, ఆ సమస్యను మీరే పరిష్కారం చేయండి. పలానా ఇబ్బంది ఉంది నాకు, ఆ ఇబ్బందిని మీరే నన్ను ఆ ఇబ్బందిలో నుంచి తప్పించండి, ఆ ఇబ్బందిని నా నుంచి తొలగించండి, ఒకవేళ నేను ఏదైనా పొరపాటు చేస్తే నన్ను మన్నించండి అని మనం దేవుని దగ్గర సరి చేసుకొని బలలో పాలు పొందవచ్చు. కానీ శాంతం
ఇక నేనేదో అనకూడని మాట అన్నాను కనుక ఇక బలలో పాలు పొందనని ఆ భీష్మించి కూర్చోకూడదు, బిగదీసి కూర్చోకూడదు. సరి చేసుకోవాలి, ప్రభువుకు అప్పగించుకోవాలి. నమ్మకమైన ప్రభువుకు మనం ఏం చేయాలా? ఒకవేళ మన పొరపాటు ఉంటే ఏం చేయాలి? ప్రభువా, నా పొరపాటు ఉంటే క్షమించు. ఆయన ఎన్నిసార్లు అయినా క్షమిస్తాడు. సరే, మనం అదే పనిగా అది క్షమిస్తాడు కదా అని అదే పనిగా పొరపాటు చేసి పద్దాకు రావడం కాదులే. కానీ కొన్ని అనుకోకుండా జరిగిపోయే కొన్ని ఇబ్బందుల్లో, కొన్ని నష్టదాయకమైన పరిస్థితుల్లో దేవుడు క్షమిస్తాడు. మనము కావాలని చేసే వాటిని కాదండి, అనుకోకుండా ఎదురైన పరిస్థితుల్లో దేవుడు క్షమిస్తాడు. కనుక జ్ఞాపకం చేసుకోండి, మనము బలలో పాలు పొందలేకపోవటం, మందిరానికి రావటం వలన ఏదో ఫలానా అసమాధానం ఉంది, నేను రావట్లేదు, లేకపోతే బలలో ఎందుకు పాలు పొందట్లేదంటే నాకు పాలు పొందాలనిపించక పాలు పొందట్లేదు, ఇలాంటివన్నీ కూడా మంచిది కాదు. ప్రభు బలలో పాలు పొందేటప్పుడు యోగ్యంగా పాలు పొందాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఆ యోగ్యత మనకు రావాలంటే ప్రభువే మనల్ని యోగ్యులుగా చేయాలి. మన అయోగ్యత ఆయనే పోగొట్టాలి. పోగొట్టబడిన అనుమల బలలో చేయడం మంచిదే, కానీ పోగొట్టుకోవడం వల్ల నష్టం ఉంది. బల్ల పోగొట్టుకోవడం వల్ల నష్టం ఉంది. ఆరాధన పోగొట్టుకోవడం వల్ల నష్టం ఉంది. మందిరానికి రాకుండా ఆగిపోవడం వల్ల నష్టం ఉంది. అది నిన్ను ఏం చేస్తుందంట? కోపంలోనికి నెట్టివేస్తుంది. ఒక వారం రాలేదంటే కోపంలో నెట్టివేయబడుతున్నావు, ఇంకో వారం రాలేదంటే ఇంకా ఎక్కువ నెట్టివేయబడుతున్నావు, ఇంకో వారం రాలేదంటే ఇంకా. చూడండి, శత్రువు మనలను దేవుని ఏర్పాటులో జీవించకుండా ఆటంకపరిచేవాడు, అడ్డగించేవాడు. అందువలన వాటన్నిటిని మనం అధిగమించాలి. శత్రువు పైన మనం ఎల్లప్పుడూ పోరాడాలి. శత్రువు యొక్క పోరాటంలో ప్రభు మీద ఆధారపడాలి, దేవుని మీద ఆధారపడి మనం పోరాడితే విజయం తథ్యం, మనకే వస్తుంది విజయం. కాబట్టి శత్రువు మీద పోరాడి గెలిచే వాళ్ళు ఉండాలని ఓడిపోకూడదు. గెలిచే వాళ్ళు ఉండాలంటే ఏం చేయాలా? దేవుని మీద ఆధారపడాలి, ప్రార్థనా శక్తిని ఆధారం చేసుకోవాలి, మన రక్షణ అనే ఆ యొక్క కవచాన్ని ధరించాలి, విశ్వాసం అనే డాలుతో ఉపయోగించాలి. ఇవన్నీ ఉపయోగించి శత్రువు మీద పోరాడితే విజయం మనకే. అది లేకుండా మనం పోరాడిన ఓడిపోతాం, మనం కృంగిపోతాం, పడిపోతాం, బలహీనలైపోతాం, చాలా నష్టపోతాం. అలాంటి పరిస్థితి మనకు ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలంట? ప్రభు బలలో పాలు పొందేటప్పుడు సరి చేసుకొని యోగ్యంగా పాలు పొందితే చాలా మంచిది. ఈ వారం ఒక్క వారం ఆగుతాలే, తర్వాత వారం పాలు పొందుతాలి అనుకుంటారు కొందరు. అది చాలా పొరపాటు. ఎందుకంటే దేవుడు మనకు ఎంత అవకాశం ఇచ్చాడండి. ఆయన అవకాశాలన్నీ ఆయనవి. అసలు లెక్క అయితే ఆయన మనల్ని పిలిచి మనకు అవకాశం ఇస్తేనే ఆయన దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితిలో మనకు దేవుడు అవకాశం ఇచ్చాడు. ఏదైనా తప్పు ఉంటే ఒప్పుకొని ఆయన దగ్గరికి వచ్చే అవకాశము ఇచ్చినప్పుడు ఒప్పుకొని బలలో పాలు పొందడానికి ప్రయత్నం చేయాలి. కొంతమంది ఏం చేస్తారంటే జరిగిన వాటినే గుర్తుపెట్టుకొని ఇంకా అక్కడే అరిగిపోయిన రికార్డులా తిప్పుతూ ఉంటారు. ఏంటంటే మందిరం రావట్లేదంటే, ఏంటంటే బలలో పాలు పొందంటే, అదేనండి అది ఏంటి అది అప్పుడెప్పుడో జరిగింది. ఎప్పుడు? ఆగస్టు నెలలో జరిగింది. ఇప్పుడు ఏంది? డిసెంబర్ నెల. ఆగస్టు నెలలో జరిగింది దాన్ని గుర్తుపెట్టుకుని ఇప్పుడు దాకా అట్లా ఉంటే ఎట్లా? అది కరెక్ట్ కాదు కదా. అది మనం దేవుని పిల్లలకు ఉండాల్సిన లక్షణం కాదు. అందుకని ఏం చేయాలంటే వెనకటి వాడిని ఏం చేయాలా? మర్చిపోవాలి. వెనకటి వాడిని మర్చిపోవాలి. అదేదో జరిగిందని అక్కడక్కడే తిరుగుతూ కూర్చుంటే అక్కడ నీ బలహీనత స్టార్ట్ అయిపోతుంది. నువ్వు బలహీనమైన వ్యక్తి అయిపోయి నష్టపోయే పరిస్థితి ఉంటుంది. అలా ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ప్రభు బల్ల దగ్గరికి వచ్చేటప్పుడు తప్పనిసరిగా పరీక్షించుకొని ఆయనకు అప్పగించుకొని బలలో చేయవేయాలి. అక్కడక్కడే తిరుగుతుంటారు కొందరు. చూడండి, అంటే జరిగిన వాటినే తలుచుకుంటూ కుమిలిపోతూ ఉంటారు. సరే, జరిగిన వాటినే తలుచుకుని కుమిలిపోతూ ఉండేటువంటి పరిస్థితి దుఃఖము. అది దుఃఖంతో పాటు చాలా రకాలైన సమస్యలు మనకు తీసుకొస్తుంది. అలా ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలంటే వాటిని మనం వదిలేసి ముందుకు వెళ్ళాలా. వెనక వాటిని మనం మర్చిపోవాలి. అందుకే చూడండి, దేవుని వాక్యంలో కొన్ని సంగతులు మీ గమనానికి తీసుకురావాలని ఆశపడుతున్నాను. మొదటి పేతురు 4వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుదాం. మొదటి పేతురు 4వ అధ్యాయం మొదటి 3 వచనాలు. క్రీస్తు శరీరమందు శ్రమపడెను కనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలం ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలి ఇక నేమియు లేక యుండును. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అలరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుసు
అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే సాలును. ఇక్కడ చూడండి ఏం రాయబడిందంటే ఇక్కడ రెండో వచనం చూడండి. శరీర విషయములో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుషాచరణ అనుసరించి నడుచుకొనక. కనుక శరీరమందు జీవించు విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుషాచరణ అనుసరించి నడుచుకోకూడదు. ఇక మీదట అంటే మిగిలిన కాలము, జరిగిపోయిన కాలం వదిలేసేయండి. జరిగిపోయింది, తప్పు జరిగిపోయింది, పొరపాటు జరిగిపోయింది, అనుకోకుండా డొలిపోయినాయి, మాటలు వచ్చేసినాయి, తూలేం, అదే వేరే సంగతి. ఇప్పుడు మిగిలిన కాలం ఇంకా అలాంటివి చేయకూడదు, వాటిని అనుసరించి వారికి ఉండకూడదు. మిగిలిన కాలము ఇక మీదట మనుషులను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక నేమియు లేక ఉండును. పాపంతో సంబంధం లేదు, పాపంతో పని లేదు. అంతకుముందు శరీర విషయంలో మనము శ్రమపడిన తరువాత, శరీర విషయంలో అంటే శరీరానుసారమైనటువంటి జీవితం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి మనకు. ఆ ఇబ్బందులు పడిన తరువాత జీవించే మిగిలిన కాలం, ఇక మీదట జీవించే కాలం ఏం చేయాలా? జాగ్రత్తగా ఉండాలి. గడిచింది ఏదో గడిచిపోయింది, గతం గతః అన్నారు కదా. గతం గతః, పోయింది మళ్ళీ వస్తుందా చెప్పండి? పోయింది మళ్ళీ రాదు కదా. వెళ్ళిపోయింది మళ్ళీ రమ్మంటే రాదు కదా. నిన్నటి 27వ తారీఖునే రమ్మనండి, ఒకసారి వస్తుందా? రాదు కదా. ఇప్పుడు ఇక మీదట అంటే జరగవలసిన మిగిలిన కాలము మనం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరత ఉంది. గతంలో నీవెన్నో రకాలైన ఆటుపోట్లకు గురైపోయావు, కుంటుతూ పడుతూ లేస్తూ నడుస్తూ వచ్చావు, ఎన్నో రకాల దెబ్బలు తిన్నావు, ఎన్నో రకాలైన పరిస్థితులు గుండా నీ జీవితం వచ్చింది. ఇక దాంట్లోనే ఉండి కూలిపోతానంటే కుదరదు. జరగబోయే కాలం గురించి ఆలోచించాలి ముందు, అంటే ఇక మిగిలిన కాలం గురించి ఆలోచించాలి. మన జీవితంలో ఒకరోజు గడిచిపోతుందంటే మన ఆయుష్కాలం ఏమైపోతుంది చెప్పండి? తగ్గిపోతాం కదా. ఒక రోజు గడిచిపోతుందంటే ఆయుష్కాలం పెరగడం కాదు, ఒక ఆయుష్కాలం ఒకరోజు తగ్గిపోతుంది. 100 రోజులు నిర్ణయించాడు అనుకోండి దేవుడు, సుమారుగా 50 రోజులు అయిపోయి 51 వచ్చిందంటే 50 రోజులు అయిపోయింది, ఇంక లేవు. ఇంకా 51వ రోజు అంటే ఒక 50 రోజులు మనం కోల్పోయాం. కనుక మిగిలిన కాలమైనా జాగ్రత్త పడాలి, మిగిలిన కాలమైనా జాగ్రత్త పడాలి. అన్ని జనుల మరి ఇష్టాలు నెరవేర్చినటువంటి గతించిన కాలమును మనము ఏం చేయాలా? సాలుక అన్ని జనుల ఇష్టాలు నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే సాలునని వ్రాయబడింది 3వ వచనం చివరిలో. అన్ని జనుల ఇష్టాలు ఏంటి చూడండి, అక్కడ 3వ వచనంలో మనం పోకిరీ చేష్టలు, దురాశలు, మద్యపానం, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతులు, విందులు, చేయదంగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్ని జనుల ఇష్టం నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే. జరగబోయే సంగతి చూడండి, గతించిన కాలంలో నీ ఇష్టం వచ్చినట్లు తిరిగావు, కానీ ఇప్పుడు యేసు ప్రభువును అనుసరించే వ్యక్తిగా నువ్వు మారిపోవాలి. అంతకుముందు ఏదో నీ జీవితం ఎట్లనే ఉంది, కానీ ఇప్పుడు యేసు ప్రభువు సంబంధించింది కానీ జీవితం మారిపోవాలి, మారాలి. ఎంతకాలం మారకుండా ఉంటాను చెప్పండి? నాకు తెలిసినంత మటుకు చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తా. ఎక్కడో వస్తుంది నాకు కూడా, మరి తింటాం కదండి, మేము కూడా ఉప్పు కారం తింటాం, మాకు బీపీ ఆవేశాలు వస్తాయి. మీకు తెలియదు, మొన్న పోయిన సోమవారం ఇక్కడ పెద్ద గందరగోళం చేశాను నేను, పెద్ద గందరగోళం. చాలా రోజుల తర్వాత మళ్ళీ నాకు నా ఓల్డ్ విషయం బయటకు, అంటే ఓల్డ్ తత్వం బయటపడింది. అట్లా అయింది, అక్కడ గొడవైంది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, గతించిన కాలంలో మనకు రకరకాలైనటువంటి పరిస్థితులు సంభవించి మనల్ని ఇబ్బందులు పెడతాయి. అయితే వాటన్నిటి నుంచి మనం మర్చిపోయి ఏం చేయాలా? ముందుకే కొనసాగాలి, కానీ ఆగిపోయేది కాదు. కనుక మనం ఏం చేయాలంటే మిగిలిన కాలం కొరకు జాగ్రత్త తీసుకోవాలి. గతించిన కాలాన్ని వదిలిపెట్టండి, దేవుడు చూసుకుంటాడు. దేవునికి అప్పచెప్తాం, దేవుడు చూసుకుంటాడు. ప్రభువా, పలానా ఇబ్బంది అయింది, పలానా ఆటంకం, పలానా సమస్య మీరే చూసుకోండి, ఇక మేము ముందుకు వెళ్తాము, మాకు ముందు మీరు మాతో కూడా ఉండండి అని చెప్పి ముందుకు కొనసాగడమే ఉండాలి. కానీ మన జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే మనం మందిరం మానేయాల్సి వస్తుంది, బల్ల మానేయాల్సి వస్తుంది, ఆరాధన మానేయాల్సి వస్తుంది, విశ్వాసం కోల్పోవాల్సి వస్తుంది, చాలా నష్టపోతాం. అందువల్ల వెనక్కి తిరిగి చూసుకుంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి. కనుక ముందుకే
మిగిలిన కాలం మనం జాగ్రత్తగా ఏం చేయాలంట? ప్రభువును అనుసరించి దేవుని ఇష్టానుసారంగా నడుచుకున్నట్లు పాపం లేని వారుగా మనం ఉండాలనేది జ్ఞాపకం చేస్తాం. మిగిలిన కాలం, మిగిలిన విషయాలైనా జాగ్రత్త చేసుకోవాలి. ఇప్పటివరకు జరిగిన నష్టాలు జరిగిపోయినాయి, ఎన్నో ఆపదలు ప్రభు తప్పించాడు, అది వేరే సంగతి. ఇకనైనా జాగ్రత్త పడాలి, ఆపదలు రాకుండా, కష్టాలు రాకుండా, ఇబ్బందులు రాకుండా. అక్కడ మనకు లోకస్తులతో ఎన్నో రకాలైన పరిస్థితులు ఏర్పడతాయి, అవన్నీ కూడా మనం వదిలిపెట్టేయాలి. ఇక లోకస్తుల స్నేహం వదిలిపెట్టేయాలా. అందుకని లోకస్తులతో మనకేం పని అండి? మనకేం పని? లోకస్తులతో మనకేం పని? అవిశ్వాసతో మనకు విశ్వాసులమైన మనకేం పని? మందిరం వెలపడి వారితో, మందిరంలో ఉండే మనకేం పని? లేకపోతే దేవుని బిడ్డలమైన మనము అపవాది బిడ్డలతో మనకేం పని? లేకపోతే ఆ యొక్క బెలియాలతో చూడండి, ఆ మాటలు మనకు వాక్యంలో ఉంటాయి. 2 కొరింథీ 7వ అధ్యాయం, 2 కొరింథీ 7వ అధ్యాయం దయచేసి చూడండి. 2 కొరింథీ 7వ అధ్యాయం దేవుని వాక్యంలో ఆ మాటలు చూద్దాం. 2 కొరింథీ 7వ అధ్యాయం 14 వచ్చిన నుండి, అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము అని అక్కడ వ్రాయబడుతూ వచ్చింది. అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి అంటే అవిశ్వాసులతో మనకేం పని? దుర్నీతి చేసేవాడితో, అవినీతిపరుడితో, నీతిపరుడు నీకేం పని? నువ్వు యేసు ప్రభు చిలువ రక్తంలో కడగబడిన వ్యక్తివి కదా. యేసు ప్రభువుని అంగీకరించిన వాడితో నీకేం పని? మనకు అవసరం లేదు కదా. నువ్వు దేవుని బిడ్డవు కదా, సాతాన్తో నీకేం పని? యేసు ప్రభు ఒక మాట వాడాడండి. ఏం వాడాడు తెలుసా? యేసు ప్రభు ఒక మాట వాడాడు, గంభీరమైన ఒక మాట. చూడండి, యోహాను సువార్త అపవాదిని గురించి మాట్లాడాడు యేసు ప్రభు. యోహాను సువార్త  ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేస్తుంది. వానితో ఇక నాకు పని లేదు, వానితో నాకు పని లేదు అని వాడాడు యేసు ప్రభు. వానితో నాకు పని లేదు. యోహాను సువార్తలో వానితో నాకు పని లేదు అని వ్రాయబడింది. సరే, అది ఒక చోట ఆ మాట రాయబడింది, వానితో నాకు పని లేదు, వాడితో నాకు పని లేదు. చూడండి, ఈ మాట గంభీరమైన మాట. వాడితో నాకు పని లేదు అని చెప్పిన యేసు ప్రభు చూడండి, 14వ అధ్యాయం యోహాను సువార్త 14వ అధ్యాయం 30వ వచనం. యోహాను సువార్త 14:30. ఇకను మీతో విస్తరించి మాట్లాడను, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధమేమీ లేదు. వాడితో నాకు పని లేదు అంటున్నాడు యేసు ప్రభు. ఎవరితో? సాతానుతో నాకు పని లేదు. కానీ మనకుందా లేదా? మనం బయటకు అంటే మందిరంలోకి వచ్చిన తర్వాత మనల్ని విడిచిపెడతాడు, కానీ సాతాను మందిరంలో నుంచి బయటికి వెళ్ళగానే పట్టుకుంటాడు. పట్టుకోవడం కాదు, అసలు నువ్వే వాడి చేతుల్లోకి వెళ్ళిపోతావు. నీ ఆలోచన ధోరణి అలా ఉంటుంది, మన ఆలోచన ధోరణి అలా ఉంటుంది. ఇక్కడ కూర్చున్నంతసేపు యథార్థంగా ఉంటాం, పరిశుద్ధంగా ఉంటాం. అబ్బా దేవుడు ఇంతకంటే భక్తి గలవాడు లేరన్నట్టే కూర్చుంటాం. కానీ ఈ గేట్ దాటి అవతలకి వెళ్ళంగానే మనలో వేరే ఆలోచనలు మొదలైపోతూ ఉంటాయి. అవిశ్వాసపు ఆలోచనలు, సాతాను యొక్క దురాలోచనలు మొదలైపోతూ ఉంటాయి. ఇక మనం మనంతసేపు మనం ఏమి మనసులో పెట్టుకుపోయినా అక్కడికి వెళ్ళంగానే అవన్నీ గుర్తొచ్చేస్తాయి, బయటికి వెళ్ళంగానే గుర్తొచ్చేస్తాయి. ఒకసారంట ఒక మందిరంలో ఒక ఆత్మీయమైన దైవజనుడు పరిచర్య చేసే దగ్గర ఆదివారం ఆరాధనలకు అందరూ వచ్చారంట. ఆరాధనలో అందరూ పాలు పొందారంట, చక్కగా ఆరాధన చేశారంట, వాక్యమైన ఆరాధన చేశారంట, బలలో కూడా పాలు పొందారంట, చక్కగా అంత క్రమంగా మర్యాదగా ఉన్నారంట. ఒక మందిరంలో సంగతి చెప్తున్నాడు, ఇది జరిగిన సంగతే. ఒక మందిరంలో
జరిగిందని చెప్తున్నారు, మరి ఎంతలో నిజం మనకు తెలియదు కానీ ఒక మందిరంలో జరిగిందంట. సరే మంచిగా జరిగిందంట, ఆరాధన అయిపోయిందంట, అర్పణలు అర్పించారు, అయిపోయింది. చివరి ప్రార్థన చేద్దాం మోకరించండి అని అందరూ మోకరించేటప్పుడు పాస్టర్ గారు అందరిని గమనిస్తున్నాడంట, అందరూ మోకరించారో లేదని చూస్తున్నాడంట. చూస్తూ ఉండగా అందరూ మోకరించారంట. అబ్బా ఎప్పటి వరకు వీళ్ళందరూ చక్కగా భక్తిగా ఉన్నారు, పర్లేదు బ్రహ్మాండంగా ఉన్నారు మా వాళ్ళందరూ కూడా అని చెప్పి సంబరంగా ఉన్నాడంట, అంత సంతోషంగా ఉన్నాడంట. సరే ఎవరైనా అటు ఇటు తిరుగుతున్నారు, ఏమైనా గుమ్మం వైపు చూశాడంట. గుమ్మం వైపు చూడంగానే గుమ్మం దగ్గర ఒకడు అట్లా అట్లా ఎదురు చూస్తున్నాడు. ఒకడు ఎవడు? సాతానుడు ఎదురు చూస్తున్నాడు. ఏమని ఎదురు చూస్తున్నాడు? వీళ్ళందరూ ఎదుగుతున్నాడంట. అగో పలానా సుబ్బారావు, పలానా అప్పారావు, పలానా రమణ, పలానా ఇవన్నీ ఎదురు చూస్తున్నాడు, పలానా మార్తా మరియా అని ఎదురు చూస్తున్నాడంట. ఎదురు చూస్తూ ఉండగా ఈ పాస్టర్ గారు అంటే ఆత్మీయమైన పాస్టర్లకు ఎలాంటి అర్థం అవుతాయి. వాడు గమనించాడు, రే ఎవడు నువ్వు ఇక్కడ కూర్చున్నావు, ఎవరు నువ్వు మందిరంలోడు కాదు కదా, ఎందుకు ఇక్కడ కూర్చున్నావు అంటే వాడు అంటున్నాడంట, పాస్టర్ గారు అరవకూడదు ప్రార్థన చేయండి అంటున్నాడు. మీరు ప్రార్థన చేయండి, మీరు ప్రార్థనలో ఉన్నారు, అరవకూడదు, మీరు ప్రార్థన చేసి వీళ్ళని పంపించేయండి, వీళ్ళకి నాతో చాలా పని ఉంది ఇప్పుడు అంటున్నాడంట. వాడు ఏమంటున్నాడు? వీళ్ళకు నాతో చాలా పని ఉందంట. ఏంటా పని? అగో పలానా అగో సుబ్బారావు ఉన్నాడే, సుబ్బారావు మీరు వదలంగానే ఎప్పుడు వదులుతారని చూస్తున్నాడు. బయటకు రాగానే అక్కడ సినిమా థియేటర్లో సీట్ రెడీగా ఉంది, రిజర్వేషన్ చేయించుకున్నాడు, ఆ సినిమాకి వెళ్తాడు ఇప్పుడు అని చెప్తున్నాడంట ఆ సాతాను. ఆ సినిమాకి వెళ్తాడండి, మీరు వదిలితే ఆయన వదిలిపెడితే తొందరగా పోతాడు, మళ్ళీ షో అయిపోద్ది అంటున్నాడంట. వాడే సుబ్బారావు చాలా మంచోడు, చాలా చక్కగా ప్రార్థన చేస్తాడు, ఆరాధన చేస్తాడని చెప్పి ఆ పాస్టర్ గారు అన్నాడంట. అంటే ఆ సుబ్బారావు సంగతి ఏమి అడుగుతారు కానీ ఇగో వీళ్ళ సంగతి చెప్పమంటారా అని ఇద్దరిని చూపించాడంట. ఎవరు వాళ్ళు? మార్తా మరియా అంట. అయితే వాళ్ళు దేవుని భక్తులు, దేవుని పిల్లలు. మార్తా మరియా ఏంటనుకున్నావు, అసలు వాళ్ళ పేరులోనే భక్తి ఉంది అసలు అని అంటే అన్నాడంట. వాడు లేదు మీకు ఇంతవరకే తెలుసు, బయటకు వస్తే వీళ్ళ సంగతి అంతా నాకు తెలుసు, సరే ఇలా సంగతి నాకు తెలుసు. ఈ మార్తా మరియా అనేటువంటి వాళ్ళు ఇప్పుడు పంపు దగ్గర నీళ్లు పట్టుకోవడానికి వస్తారు. ఇప్పుడు పంపులు వదిలే టైం, పంపులు నీళ్లు పట్టుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు ఆ వంతులు పెట్టుకుంటారు కదా, వంతుల్లో నీకంటే ముందు నేను నీకంటే ముందు నేను అని ఇద్దరు జుట్టు పట్టుకొని కొట్లాడుకోవాలి. ఇప్పుడు వాళ్ళు వదిలిపెట్టండి సార్ మీరు అన్నాడు. వదిలిపెట్టండి అంటే, ఊరు నాయన నువ్వెవడరా నాయన, మా వాళ్ళందరూ మంచోళ్ళు, నువ్వేమో ఇట్లా దుర్మార్గం మాటలు మాట్లాడుతున్నావు, ఏంటి పరిస్థితి అని చెప్పేసి పాస్టర్ గారు కొద్దిగా బాధపడ్డాడంట. అంటే మా వాళ్ళు ఇలాంటి వాళ్ళ అని బాధపడుతూ, సరే పాస్టర్ గారు తొందరగా కానీ అంటే వాడు సరే ప్రార్థన చేసి ముగించి పంపించాడు. జాగ్రత్తగా ఉండండి పిల్లలారా, మీరందరూ సాతాను పొంచున్నాడు, జాగ్రత్తగా పంపించేశాడు. పంపించేసిన తర్వాత అందరూ ఎవరెళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక ఈయన చెప్పినట్టు అన్నీ జరుగుతున్నాయి బయట. సరే వీడు అక్కడే ఉన్నాడు. బాబు ఉండు ఇంకేం తెలుసు నీకు అని అడిగాడంట. ఇంకేం తెలుసు నీకంటే, ఇంకేం తెలుసు నీకేంటి, బోల్డ్ తెలుసు నాకు అన్నాడు. ఏం తెలుసు అంటే, మీరు ఇక్కడ వదిలేరు కదా, వీళ్ళు ఇంటికి వెళ్ళగానే ఏం చేస్తారో తెలుసా అన్నారంట. ఏం చేస్తారంటే, ఇక్కడే దగ్గర మీ చర్చి దగ్గర ఉంది ఒక ఇల్లు చూపిస్తారండి అని తీసుకెళ్ళి రెండని అంటే వెళ్ళాడంట. వెళ్ళంగానే ఆ ఇంట్లో సినిమా పెట్టుకుని చక్కగా సినిమా చూస్తున్నారంట ఆ ఇంటోళ్ళు, ఆ చర్చి గురించి వెళ్ళిన వాళ్ళు. అమ్మ ఇదేంటమ్మా ఇప్పటిదాకా మందిరంలో చక్కగా భక్తిగా ఉన్నారు, ఇంతలో చూడండి ఇది ఎలాంటి పరిస్థితి దిక్కొస్తుందంటే, మందిరంలో ఉన్నంత వరకే భక్తులము, మందిరం దాటిన తర్వాత ఇక మేము మీతో పని లేదంటే అట్లా ఉన్నారు ఈ దినాల్లో జనాలు. మందిరం వరకే విశ్వాసులు, మందిరం వరకే దేవుడు, మందిరం దాటాక మాకు సాతానుతో పని ఉంది. వాడేమంటున్నాడు, వాళ్ళతో నాకు పని ఉంది అంటలా, వాళ్ళకి నాతో పని ఉంది అంటున్నాడు. వాళ్ళకి నాతో పని ఉంది, నేను లేకుండా వాడు బతకలేరు అన్నాడు. అంతే, నేను లేకుండా వాళ్ళు బతకలేరు. నిజమే, ఈ దినాల్లో సాతాను లేకపోతే మనం బతకలేమన్నట్టు ఉంటున్నాము. సాతాను చేసేటువంటి పన్నాగల్లో పడిపోయి నష్టపోతున్నాము. కనుక ప్రియులారా, అట్లాంటి పరిస్థితి మన జీవితాల్లో ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, యేసుప్రభువు ఏమన్నాడు, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధం ఏమీ లేదు, వాడితో నాకు పని లేదు, నాతో వాడికి సంబంధం లేదు, నేను వాడి మాట వినను, వాడితో నాకు అసలు పనే లేదు, వాడు నన్నేం చేయలేడు, ఎందుకంటే నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాను. కనుక ఈ దినాల్లో మందిరంకి వచ్చే పిల్లలందరూ కూడా సాతానుతో సంబంధం లేకుండా చూసుకోవాలి. సాతానుతో పని ఏంటి మనకు చెప్పండి? విశ్వాసితో అవిశ్వాసితో విశ్వాసికి పని ఏంటి? అదే చెప్తుంది వాక్యం. నీకు ఆ దేవుని కుమారుడు అయిన నీవు సాతానుతో నీకేం పని?
సాతానుకి నీతో పని ఉండి నిన్ను లాగుతాడు, లాగాలని చూస్తాడు, పన్నాగాలు పని నెట్టగొట్ట చేయించుకొని లాక్కెళ్ళని చూస్తాడు. సినిమాకి వెళ్ళంటాడు, అవసరమైతే నువ్వు బ్రాందీ షాప్కి వెళ్ళంటాడు, లేకపోతే ఎవరితో వివాదం వచ్చినాడు మాట్లాడు ఏసై అంటాడు. ఏంటాడా ఏసై. చూసారా? అంటే ఇలాంటి ఉద్రేకమైన పరిస్థితులన్నిటినీ మనలో తీసుకొచ్చేవాడు సాతానుడే. కనుక అపవాది యొక్క ఆలోచనలు నెరవేర్చేటువంటి పరిస్థితి మన జీవితంలో ఉంటే మన భక్తిగా ఉండలేం, భక్తి చేయలేం, అందువల్ల నష్టపోతున్నాం. ఇక్కడ చూడండి, అన్ని జనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలు. గతించిన కాలంలో ఏదో చేశారు, వదిలేండి, అయిపోయింది. ఇప్పుడు అది కాదు. ఇప్పుడు మీరు అన్ని జనులు కాదు, ఇప్పుడు మీరు దేవుని జనులు, పరిశుద్ధ జనం, పరిశుద్ధ ప్రజలతో మీకు సహవాసం ఉంది. ఇప్పుడు మీరేం చేయాలంట? దేవుని సంబంధమైన పనులు చేసేవారు ఉండాలి. గతించిన కాలము ఆ నష్టాలన్నీ పొందాము. ఇప్పుడు మిగిలిన కాలమైన మనం ఏం చేయాలా? దేవుని ఏర్పాట్లో జీవించే వారంగా ఉండాలి. అట్లా కాకుండా నేను ఇట్లాగే ఉంటానంటే ఇక మేము కూడా ఏం చేస్తాం? చెప్పడం వరకే మా బాధ్యత. ఇక నేను ఇట్లాగే ఉంటానంటే మేము కూడా ఏం చేయలేం కదా. ఓహో, వాళ్ళ కోసం ప్రార్థన చేసి కన్నీళ్ళు పెట్టడం తప్ప ఏం చేయలేం. ప్రభువా వారిని జ్ఞాపకం చేసుకో. కనుక అట్లా మనము దేవుని ఏర్పాటులోకి వచ్చినటువంటి వారంగా మిగిలిన కాలమైనా జాగ్రత్తగా గడపాలి. 2025 సంవత్సరం అంతా ఎట్లాగో గడిపాం కదా, ఎట్లాగో మన ఇష్టం వచ్చినట్టు గడిపాం అనుకుందాం. ఇప్పుడు 2026 రాబోతుంది. మొదటి ప్రభు దినానికి మనం వెళ్ళబోతున్నాం. వచ్చే సంవత్సరం మొదటి ప్రభు దినానికి మనం వెళ్ళబోయే ముందు ఏం చేయాలా? ఆ గతించిన కాలంలో చేసినవన్నీ మర్చిపోయి ఇప్పుడు ఏం చేయాలా? మిగిలిన కాలమైన దేవుని ఏర్పాట్లు జీవించేవారు ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేవారు ఉండాలి, దేవునికి ప్రార్థన చేసుకునేవారు ఉండాలి, దేవునికి లోబడి జీవించేవారు ఉండాలి, దేవుని భయముతో ఉండాలండి. అప్పుడు మనకు అన్ని జనులతో సంబంధము ఉండదు. చూడండి, మనకేం పని అండి? నేను ఇంటికి వెళ్తే పైకి వెళ్ళానంటే కిందకు రానండి. నేను ఒకసారి ఇంట్లోకి వెళ్ళి పైకి వెళ్ళి నా గదిలోకి వెళ్ళానంటే బయటకు రానికి నేను ఇంట్లోనే ఉంటాను. ఏదన్నా మందిరంలో మళ్ళీ ఏదైనా కార్యక్రమం ఉంటే తప్ప బయలుదేరడం తప్ప ఇక బయటకు రానికి నేను ఏం పని? బయట మనకి ఏం పని? కాబట్టి జాగ్రత్త తీసుకోవాలి. మన యొక్క జీవితం విషయంలో జాగ్రత్త తీసుకోకపోతే మనం నష్టపోయే వాళ్ళంగా ఉంటాం. గతించిన కాలంలో చేసిన ఆ విషయాలన్నీ నీకు నష్టదాయకంగా మారకుండా ఉండాలంటే మిగిలిన కాలమైన దేవుని ఏర్పాట్లో జీవించే వ్యక్తులుగా మనం ఉండాలి. ఇది మొదటిది. చూడండి, రెండవది చూడండి, ఫిలిప్పీ 3వ అధ్యాయము, ఫిలిప్పీ 3వ అధ్యాయం 13, 14, 15 వచనాలు. ఫిలిప్పీ 3వ అధ్యాయం 13, 14, 15 వచనాలు. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. కాబట్టి చాలండి. 13, 14. సహోదరులారా, నేను ఇది వరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను గాని, అయితే ఒకటి చేస్తున్నాను, వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఇక్కడ వెనక ఉన్న వాటిని మరచుట అంటే దాని అర్థం ఏంటంటే, అక్కడ వెనక ఉన్న వాటిని మరచి అనే దగ్గర ఒకటని ఇంక వేసి ఫుట్ లెటర్ చూడండి, లక్ష్య పెట్టక జరిగిపోయిన సంగతులను లక్ష్య పెట్టకూడదు, జరిగిపోయిన నష్టాలను లక్ష్య పెట్టకూడదు, లేకపోతే జరిగిపోయింది ఏదైనా కూడా నన్ను లక్ష్య పెట్టకూడదు, జరగబోయేదాన్ని చూడాలి. భవిష్యత్తు జరిగిపోయిందంటే దానికంటే కూడా జరగవలసినది చాలా ముఖ్యం. జరిగిందేదో జరిగింది, జరగవలసింది చూడంటారు కదా. జరిగింది ఏదో జరిగింది, నష్టం లాభం జరిగింది, జరగవలసింది చూడంటారు. అట్లాగే జరిగిపోయిన దాని నుండి మనము ఏమీ నేర్చుకోలేము, ఇక అది అయిపోయింది. జరగవలసిన దానికోసం మనం ఏం చేయాలి? ఎదురు చూడాలి. ప్రభువా, ఇగో గతించిన కాలం కంటే కూడా రాబోయే కాలం నాకు మేలుగా మార్చు, నన్ను నీ యొద్ద బహుమానం పొందుకున్నట్లు నన్ను సిద్ధపరచు అని. అంటే చూడండి 14 వచనంలో, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. అంతకుముందు గురి లేదు, కానీ ఇప్పుడు గురి యొద్దకే పరిగెత్తుతున్నాను అంటున్నాడు. అంతకుముందు ఆయన ఎటో పరిగెత్తాడు.
ఎవరు? పౌలు గారు. మనం కూడా అంతే, ఎటేటో పరిగెడతాం, ఎటేటో వెళ్తూ ఉంటాం, ఎటేటో చేస్తుంటాం, ఏదేదో చేస్తుంటాం. కనుక అది కాదు, నేను గురి యొద్దకే వెళ్ళాలి, గురి కలిగి వెళ్ళాలి. నాకు గురి ఉంది. ఏంటి ఆ గురి? మన గురి ఏంటి చెప్పండి? ఏంటి మన గురి? పరలోకం. మన గురి ఏంటంట? పరలోకం. మన గురి పరలోకం, దేవుని రాజ్యమే మన గురి. అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలంటే ఎట్లా పడితే ఎట్లుంటే వెళతామా? భక్తి చేయాలి, భక్తిగా జీవించాలి, భక్తిపరులుగా జీవించాలి, విశ్వాసంలో జీవించాలి, నెమ్మది కలిగి జీవించాలి, దేవుని యొక్క ఏర్పాట్లు జీవించాలి. సాతానుకు మన జీవితాన్ని ఏమాత్రం అప్పగించుకోకుండా దేవునికి అప్పగించుకున్నటువంటి జీవితం కలిగి మనం జీవిస్తే ఆ గురి వద్దకు మనం చేరుకోగలుగుతాం. కనుక గురి వద్దకు చేరడానికి పౌలు ఏమంటున్నాడు? వెనక ఉన్న వాటిని మర్చిపోయి ముందున్న వాటి కోసం ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు బండి మీద వెళ్తున్నాడండి, ఎదరేముంది చూసుకొని వెళ్ళాలి కదా. వెనక తిరిగి చూసుకుంటే ఏముంది? ఎదర అపాయం ఉంది, డామును పడతాడు కదా. వెనక చూసుకుంటే ఏముంది? అదేదో అయిపోయింది. ఇంకా దానికి ఏం చేయలేం. మనం ముందున్న దాన్ని చూసుకోవాలి. జాగ్రత్తగా మనం ప్రయాణం చేయడం అవసరము. కనుక మళ్ళీ చెప్తున్నాను, జరిగిపోయిన దానికంటే భవిష్యత్తు చాలా ముఖ్యం. జరిగిపోయిన సంగతుల కంటే జరగవలసింది చాలా ముఖ్యం. జరిగిపోయిన అనర్థం కంటే జరగవలసినది చాలా ప్రాముఖ్యం. చూడండి, ఎంతో నష్టపోయి ఉంటాం, వదిలేద్దాం. ఇప్పుడు లాభపడేయడం అనే దాని కోసం ఆలోచిద్దాం, లాభదాయకమైన దానికోసం ఎదురు చూద్దాం. ప్రభువు కీడుని మేలుగా మారుస్తాడు, గత నష్టాన్ని లాభంగా మారుస్తాడు. ఆయన ఏదైనా చేస్తాడు, ఉన్నదాన్ని లేనట్టు చేస్తాడు, లేని దాన్ని ఉన్నట్లు కూడా చేస్తాడు. ఆయన చేస్తాడు. ప్రభు ఇంతవరకు ఏదో జరిగింది, ఇప్పుడైనా మాకు సహాయము చేయండి, ఇక నుంచైనా మాకు మీరు తోడుగా ఉండి మీ ఏర్పాట్లు మమ్మను నడిపింది, గురి యొద్దకే మేము వెళ్ళేటట్లు సహాయం చేయండి అని భవిష్యత్తు కొరకు ఎదురు చూడటం చాలా అవసరంగా ఉన్నది. అనగా ఇది రెండవ తలం. మూడో చూడండి, దేవుని వాక్యంలో హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము, వెనక ఉన్న వాటిని మర్చిపోవాలంటే ఉండాల్సిన ఒక లక్షణం చూద్దాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం, 3వ అధ్యాయం 1వ వచనం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడినైన యేసు మీద లక్ష్యముంచుడి. యేసు మీద లక్ష్యముంచుడి. మనం లక్ష్యం ఉంచవలసింది దేని మీద అంట? యేసు మీద లక్ష్యం ఉంచాలి. యేసు ప్రభు మీద మన దృష్టి నిలపాలి. మనము పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన వారము, మనం ఒప్పుకొనిన దానికి అపోస్తులుడైన యేసు ప్రభు మీద లక్ష్యం ఉంచవలసిన వారము. మన జీవితానికి మాదిరి యేసు ప్రభు. మన జీవితానికి మాదిరి ఎవరంట? యేసు ప్రభు. మన జీవితానికి మోడల్ ఎవరు? యేసు ప్రభు. యేసు ప్రభువే మనల్ని విమోచించాడు, యేసు ప్రభువే మనల్ని పిలిచాడు, యేసు ప్రభువే మనకు రక్షణ ఇచ్చాడు, యేసు ప్రభు మన కొరకు ప్రాణత్యాగం చేశాడు, యేసు ప్రభు మన కొరకు రక్తం కార్చాడు, ఆ రక్తంలో మన పాపాలను కడిగాడు. కడిగిన తర్వాత మనల్ని నీతిమంతులుగా తీర్చి పిలిచి ఆయన మనలను ఏం చేస్తున్నాడు? ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. దాన్ని మనం ఒప్పుకుంటూ వచ్చాం, యేసు ప్రభువును ఒప్పుకున్నాం. ఇప్పుడు మనం ఏదైతే ఒప్పుకున్నామో దానికి అపోస్తలుడు ఆయనే, దానికి కర్త కర్మ క్రియ అన్నీ ఆయనే. ఆయన చేసిన దానికి మనల్ని పాత్రులుగా చేశాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆయన మీద మన లక్ష్యం ఉంచాలి. యేసు ప్రభు ఎల్లప్పుడూ మన కనుల ముందు ఉండాలండి. యేసు ప్రభు ఎల్లప్పుడూ మన కనుల ముందు ఉండాలి. యేసు ప్రభు ఎల్లప్పుడూ మన కనుల ముందుంటే మనం మన జీవితం ఎలాగుంటుందంటే సాఫీగా సాగిపోయేదిగా ఉంటుంది. ఆయనే మనల్ని సాఫీగా నడిపించేవాడుగా ఉంటాడు, నెమ్మదిగా నడిపించేవాడుగా ఉంటాడు. యేసు ప్రభువు మీద మనం లక్ష్యం ఉంచడం ద్వారా మన జీవితానికి ఎంతో మేలు జరిగేదిగా ఉంటుంది. కనుక యేసు ప్రభు మీద లక్ష్యం ఉంచాలి. యేసు ప్రభు లేకుండా మనకి ఏది రాదు, ఏది లేదు. యేసు ప్రభు లేకుండా పాపక్షమాపణ కలిగిందో చెప్పండి? యేసు ప్రభు లేకుండా రక్షణ వచ్చిందా? యేసు ప్రభు లేకుండా మనం విశ్వాసులమయ్యామా? యేసు ప్రభు లేకుండా అసలు మందిరానికి రాగలిగేవాళ్ళమా? యేసు ప్రభు లేకపోతే మన జీవితం ఏంటో? అగాధం, అంధకారం, అయ్యోమయ్యం. ఇక రోడ్లమ్మటి బికార్లా జరుగుతూ ఉండే పరిస్థితి ఉండేది. కానీ యేసు ప్రభు మనకున్నాడు కనుకనే మనము నెమ్మది పొందాం, రక్షణ పొందాం, విశ్వాసం పొందాం. ఆయన ఏర్పాట్లు మందిరానికి వచ్చాం, మందిరంలో కూర్చుని ఆయన ఆరాధిస్తున్నాం, బలలో కూడా పాలు పొందనంటున్నాం. ఆయన మీద లక్ష్యం ఉంచకుండా నువ్వు బలలో కూడా పాలు పొందలేవు కదా.
ఆయన మీద లక్ష్యం లేకపోతే ఆరాధించలేం కదా. ఆయన మీద లక్ష్యం లేకపోతే మందిరానికి కూడా పోలేం. కనుక ఆయన మీద లక్ష్యం ఉంచడం చాలా అవసరం. ఆయన మీద లక్ష్యం ఉంచడం అంటే ఆయన ముందు పెట్టుకోవాలి, మన ముందు ఆయన ఉండాలి. అది మన జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైన అనుభవం. ఇది మూడోది. నాలుగోది చూడండి, హెబ్రీ 12:2. హెబ్రీ 12:2. హెబ్రీ 12వ అధ్యాయం 2వ వచనం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడినైన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరుగెత్తుదము. ఇక్కడ మనం గమనించవలసింది, విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు చూస్తూ మనం ఏం చేయాలా? కొనసాగాలి. విశ్వాసమునకు కర్త అయిన యేసు ప్రభు వైపు చూస్తూ కొనసాగాలి. యేసు ప్రభు వైపు చూస్తూ కొనసాగేటప్పుడు ఆయన మన జీవితంలో ఉంటే అసలు మనకి ఏమి చింత లేదండి. గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు మన జీవితంలో ఉంటే మనకి ఏ చింత లేదు, ఏ చింత రాదు, దిగులు పడాల్సిన పనే లేదు. యేసు ప్రభు కనుక ఆయనను వెంబడించే వారంగా ఉంటే, లేకపోతే ఆయన యందు విశ్వాసం కలిగి కొనసాగే వారంగా ఉంటే అసలు మనం దేని గురించి భయపడాల్సిన అవసరమే లేదు. అన్నీ ఆయనే చేస్తాడు, అన్నీ ఆయనే మనకు సమకూరుస్తాడు. కాబట్టి మరి మనకు నాలుగోదిగా జ్ఞాపకం చేయబడుతున్నది ఏంటంటే, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూస్తూ మనం ఏం చేయాలా? కొనసాగాలి. యేసు వైపు చూస్తూ కొనసాగాలి. 2024 గతించిపోయింది, 2023 కూడా గతించిపోయింది, 2022 గతించిపోయింది, 2020 కూడా గతించిపోయింది. ఏం చూసాం మనం? కరోనా చూసాం కదా, కరోనా చూసాం. ఈ సంవత్సరాలన్నింటిలో కూడా కరోనా భయంతో ఉన్నాం. 24లో కొద్దిగా తెప్పరిల్లాము, 25లో కొంత ఇంకా మెరుగైంది. ఇక మనము ఎన్ని సంవత్సరాలు చూసినా అంత నష్టమే ఉంది గతంలో. కనుక ఇప్పుడు ఏం చేయాలంటే విశ్వాసంతో ఆయన వైపు చూస్తూ కొనసాగే అనుభవం ఏం తీసుకొస్తుందంటే మనకు ఏం తీసుకొస్తుంది? ఆయన యొక్క సన్నిధికి, పరలోక రాజ్యానికి మనం చేరేవారినిగా మనం చేస్తాం. ఆయన వద్దకు వెళ్ళేవారినిగా చేస్తుంది. ఆయన వైపు చూస్తూ ఇప్పుడు యేసుప్రభు అక్కడ ఉన్నాడండి, నేను అటు వెళుతున్నాను, ఇప్పుడు ఆయన దగ్గరికి వెళతాను, నేను చివరికి చేరుకుంటే ఆయన దగ్గరికి వెళతాను, ఆయన కలుసుకుంటాను, ఆ ఆనందాన్ని అనుభవిస్తాను. కనుక యేసు వైపు చూస్తూ, విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు చూస్తూ కొనసాగే జీవితం మనకుండా. వేరే వేరే విషయాలు చూసి కొనసాగటం వల్ల ఏమైంది చెప్పండి? ఏమైంది? మన డబ్బు ఉంది, డబ్బు చూసుకొని కొనసాగుతున్నాను కూడా ఏమైంది? డబ్బు ఆనందమే కాదు, దుఃఖాన్ని కూడా తీసుకొస్తుంది. సరే, ఎవరు మా ఫ్రెండ్ ఒక ఆయన అనేవాడు, మాట్లాడితే డబ్బు పాపిష్టిదిరా నాయన, దాని జోలికి పోబాక అనేవాడు. ఏమన్నాడంటే, డబ్బు పాపిష్టిది, దాని జోలికి పోబాక, అది మనల్ని ముంచగలదు, అది మనలను తేల చేయగలదు, అందువల్ల దాంతో పెట్టుకోబాక అనేవాడు. ఆయన ఇప్పుడు లేళ్ళు చనిపోయాడు. కనుక డబ్బు పాపిష్టిది అనేవాడు. కనుక డబ్బు మీద మనం దృష్టి పెట్టుకున్నాం అనుకోండి, దాని మీద లక్ష్యం ఉంచి వెళ్ళాం అనుకోండి, మనం ప్రభువుని చేరుకోలేము. పోనీ అదేమైనా ఉంటుందా? అదేమి ఉండేది కాదు. దాన్ని ఆ దేవుని వాక్యం రాయబడింది, మీ ధనమును చిమ్మెట కొట్టివేయనని రాయబడింది, మీ ధనం పాడైపోద్దని రాయబడింది. దాని మీద కంటే యేసు ప్రభు మీద దృష్టి పెట్టి వెళ్ళామనుకోండి, అక్కడ మనకు ఆయన దొరుకుతాడు, ఆయన కంటే ఆయన ఇచ్చే ఐశ్వర్యం దొరుకుతుంది, అది మనకు చాలు, చాలా సంతోషం. కాబట్టి మనము డబ్బు మీద దృష్టి పెట్టుకుంటే నష్టం తప్ప ఏముండదు. పోనీ ఇంకా దాని మీద దృష్టి పెడతాం, మనకేదో స్నేహితుడు ఉన్నాడని స్నేహితుడి మీద దృష్టి పెట్టుకున్నాం అనుకోండి, ఎంతవరకు స్నేహితుడు ఎంతవరకు? కొంతవరకే. ఆపద రాగానే మనల్ని వదిలిపెట్టేసి అతను కూడా వెళ్ళిపోతాడు. అంటే ఆపదలో మనం అంటాం కదా, నా ప్రాణ స్నేహితుడు అంటాం కదా. నిజంగా ప్రాణ స్నేహితుడు అయితే ఏం చేస్తాడు? నీ దురదశలో నీతో కూడా ఉంటాడు, నీకు ఆపద వచ్చినప్పుడు నీతో కూడా ఉంటాడు కదా. కొంతమంది అంటారు, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు అంటారు. నీ పని చూద్దాం, ఎవడేడు నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వాడు. ఏదైనా ఆపద రాగానే ఓరు నాయన బతికుంటే బస్టాండ్లో బఠానీలు అమ్ముకుంటాను, ఈ సమస్య నాకు వద్దురబాని పారిపోతాను, నిన్ను అక్కడ వదిలిపెట్టేస్తాడు. కనుక స్నేహితులను నమ్ముకున్న ఉపయోగం లేదు. బైబిల్లో రాయబడిందండి, స్నేహితులు నమ్ముకోవద్దు, నీ కౌగిటి భార్యను కూడా నమ్ముకోవద్దు అని రాయబడింది. యేసు ప్రభువుని నమ్ముకో, దేవుని నమ్ముకోమని రాయబడింది. కనుక మనము దేవుని విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించేవాడిని యేసు వైపు చూస్తూ కొనసాగేవారుగా మనము ఉండాలి. ఆగిపోకూడదు, వెనక్కి తిరిగి పోకూడదు. బైబిల్ ఏం రాయబడిందంటే, నాగటి మీద చేయి పెట్టి వెనక్కి తిరుగువాడు నాకు పాత్రుడు కాదు. విశ్వాసంలోకి వచ్చాం,
విశ్వాసంలో కొనసాగటమే. ఎన్ని పరిస్థితులు ఉన్నా ఆయనకు అప్పగించుకొని కొనసాగటమే. మరి చేయి పెట్టి వెనక్కి తిరిగి చూసామనుకోండి, మనం అవిశ్వాసం అయిపోతాం, భక్తిహీనం అయిపోతాం, నష్టపోతాం. అట్లా ఉండకుండా నాగటి మీద చేయి పెట్టాం, ఇక దున్నటమే, ఇంకా కొనసాగటమే. అది ప్రభువుకు అప్పగించుకుంటే ఆయనే సహాయము చేస్తాడు. ఇది 4వది. 5వది చూడండి, చివరికి ఒక మాట చదివి ముగిస్తాను. యోహాను సువార్త 10వ అధ్యాయం 4వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయము 4వ వచనం. యోహాను సువార్త 10:4. 10:4. మరియు అతడు తన సొంత గొర్రెలనన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరం ఎరుగును గనుక అవి అతనిని వెంబడించును. ఇక్కడ చూడండి, గొర్రెల కాపరి ఏం చేస్తాడంట? తన సొంత గొర్రెలను అన్నిటినీ వెలుపలకు నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరము వినును, అతనిని వెంబడించును. కనుక మన యేసు ప్రభు గొర్రెల కాపరి. మన యేసు ప్రభు ఎవరంట? గొర్రెల కాపరి. గొర్రెలను చూసారు ఎప్పుడన్నా మీరు? గొర్రెల మందను చూసారా? గొర్రెల మంద ముందు వెళుతూ ఉంటాడు, వాటిని దోలేవాడు, వాడిని అనుసరించి వెళ్ళిపోతూనే ఉంటాయి. గొర్రెలు, మేకలు కాదండి, మేకలు వేరు. మళ్ళా గొర్రెలు ముందు వెళుతున్నా వాటిని మేపేటువంటి వాడిని అనుసరించి వెళ్ళిపోతూ ఉంటాయి. వాడు ఎటు వెళ్తే వెళ్ళిపోతూ ఉంటాయి. గొర్రెలకు ఉండే స్వభావం అది. కనుక ఇక్కడ కూడా వ్రాయబడినట్లు గొర్రెల కాపరి వెలుపడికి వెళ్ళినప్పుడు తన మంద నడిపించేటప్పుడు ఏం చేస్తాడంట? ముందుగా వెళతాడంట కాపరి. ఆ కాపరి ఎవరు? మనకి యేసుప్రభువే. ఆ కాపరి మనకి ఎవరో కదా, యేసుప్రభువే. మన కాపరి ఎవరయ్యా అంటే యేసుప్రభు. దావీదు అన్నాడు కదా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. యెహోవా నా కాపరి, దేవుడు మన కాపరి. ఆయన మనకు ముందుగా వెళుతూ ఉంటాడు. మనం ఏం చేయాలా? ఆయన వెనకే వెళ్ళిపోతుండాలి. ఇంకా ఏ ప్రమాదం లేదు. ఇక ఆయన ఏం చేస్తాడంటే, గొర్రెల కాపరి ఎదర అన్ని గమనిస్తుంటాడు. ఏమన్నా ఆటంకాలు ఉన్నాయా, ఏమన్నా ప్రమాదాలు ఉన్నాయా, ఏమన్నా పులి కాసుకుని ఉందా, ఏమైనా ఎలుగుబంటి ఉందా, ఏమైనా సింహం ఉందా, వాటన్నింటిని జాగ్రత్తగా గమనించుకుంటా నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రమాదము లేదు. కనుక మన జీవిత యాత్రలో మన ముందుగా వెళ్ళేవాడు ప్రభువై ఉండాలి. ఆయన మన ముందు వెళుతూ ఉండాలి. మనం ఆయన అనుసరించే వాళ్ళంగా ఉండాలి. అలాంటప్పుడే వెనక్కి తిరిగి చూసుకోము, ముందున్న దాన్నే చూస్తాము, ముందున్న దాని కొరకే వేగిరపడతాము, ముందున్న దానిపైన లక్ష్యం ఉంచుతాము. అది మనకెంతో ప్రయోజనం. వెనక్కి చూసుకుంటే ఏముందండి? అగాధం. ఓటములు ఉన్నాయి ఎన్నో. అంటే గెలుపులు ఉన్నాయిలేండి, గెలుపులతో పాటు ఓటములు ఉన్నాయి. గెలుపులు తీసుకొచ్చిన ఆనందం కంటే ఓటములు తీసుకొచ్చే కృంగుదల ఎక్కువ. సరే గమనించండి మీరు. గెలుపులు తీసుకొచ్చే ఆనందం కంటే ఓడిపోయిన సందర్భాలు దాని వచ్చే కృంగుదల ఎక్కువ. కృంగిపోతాం, బలహీనమైపోతాం. అందువల్ల వెనక ఉన్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడటం అనేది మన జీవితంలో ఉంటే, యేసు ప్రభు మన ముందు వెళుతున్న మన కాపరిగా ఆయన వెంబడించే వారంగా మనం ఉండటం అనేది మన జీవితంలో జరగాలి. కనుక ప్రభు బలలో పాలు పొందబోతున్నాము. వెనక ఉన్న వాడిని తలుసుకొని విచారపడుతున్నామా? ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, వాటిని చూసి వాటి చుట్టూనే తిరుగుతున్నామా? వదిలేయాలి. దీనికంటే గొప్పదాన్ని అక్కడ ఉంచాడు, అవతల ఉంచాడు ప్రభు. ఇక్కడ పొందిన నష్టం కంటే అక్కడ ఎంతో గొప్ప మేలు నుంచాడు ప్రభు. దాని కొరకు మనం వెళ్ళాలి, దాన్ని అందుకోవాలి. ఏంటిదా మేలు? పరలోకం. ఏంటిదా మేలు? పరలోక ఐశ్వర్యం. ఏంటిదా మేలు? ఆయన ముందు, ఆయనతో కలిసి ఆయన ముందు నిలబడి ఉండటం. దానికోసం మనం వెళ్ళే వారం ఉండాలి. కానీ మనము వెనక్కి తిరిగితే, గడిచిన కాలం చూసుకొని కుమిలిపోతే మనకే ఇబ్బంది. అందువల్ల గతించిన కాలం, అన్ని జనుల ఇష్టం నెరవేర్చుటకు గతించిన కాలమే చాలును. ఇప్పుడు ఏం చేయాలా? జరగబోయే దానికోసం మనము మన జీవితాన్ని సిద్ధపరచుకోవాలి. తర్వాత రెండోదిగా మనం ఏం చూసాము? వెనక ఉన్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడాలి. మూడోదిగా ఏం చూసాము? మనం ముందుండే యేసు ప్రభు మీద లక్ష్యము ఉంచాలి. నాలుగోది ఏం చూసాము? ఏం చూసాము? నేను చెప్పుకుంటే అయిపోయింది ఆ వాక్యం, మీరు వినక్కర్లేదా? నాలుగోది ఏం చూసాం? ఇప్పుడే కదా చెప్పాను. యేసు విశ్వాసమున కర్త అయిన యేసు వైపు చూస్తూ కొనసాగాలి. ఐదోది ఏం చూసాం? గొర్రెల కాపరిని వెంబడించే గొర్రెల వలె మనము ఉండాలి. అలాంటి అనుభవంలో మనముండి బలలో పాలు పొందే వారంగా ఉంటే అది మనకెంతో ప్రయోజనం. లేకుంటే
మనము ప్రయోజనాలు పొందలేం, నష్టం ఏర్పడుతుంది. అందువల్ల అలాంటి పరిస్థితి లేకుండా ప్రభువా ఇలాంటి నా 5 అనుభవాల్లో నేను ఒకవేళ తప్పిపోతున్నానేమో నన్ను జ్ఞాపకం చేసుకుని నిన్ను చూస్తూ ముందుకు కొనసాగే అనుభవం నాకు దయచేయమని ప్రభువుని అడుగుతాం. ఒకవేళ పొరపాటు ఉంటే క్షమాపణ కోరుకుందాం. తప్పైంది మన్నించిన ఆయన, ఇంకెప్పుడు వెనక్కి తిరిగి చూడను, ఇంకెప్పుడు వెనక్కు తిరిగి నా విశ్వాసాన్ని కోల్పోను, ఇంకెప్పుడు వెనక్కి తిరిగి నా యొక్క భక్తిని కోల్పోను ప్రభువా, ఇప్పుడైనా నన్ను మీరు ముందుకు నడిపించబడినట్లు నన్ను జ్ఞాపకం చేసుకోండి అని క్షమాపణ కోరుకుని యోగ్యముగా బలలో పాలు పొందని అంటున్నాం. మోకరించండి, వాక్యాన్ని ఆధారం చేసుకుని బలలో పాలు పొందుతాం.